హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నవరాత్రి గ్లామ్ లుక్ని చూపించబోతున్నాను. అండ్ నేను ఈ మేకప్ లుక్ అయితే ట్రై చేశాను. అండ్ ఫెస్టివల్ సీజన్ కదా, ట్రెడిషనల్గా మేకప్ చేసుకుంటారు అందరూ. సో నేను కూడా ట్రై చేశాను నవరాత్రి గ్లామ్ లుక్. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే నేను ప్రతిసారి చూపించేదే ఫస్ట్ మన ఫేస్ అయితే క్లెన్స్ చేసుకుంటాం కదా, అండ్ స్కిన్ కేర్ అయితే స్కిప్ చేయకుండా మేకప్ చేసుకోవాలి. ప్రతి వీడియోలోని ఇలానే చెప్తుంది అనుకోకండి, ఎందుకంటే అది కంపల్సరీ. మన స్కిన్ అనేది మేకప్ వల్ల పాడవకుండా ఉండాలి అంటే మనం కొంచెం కేర్ తీసుకోవాలి మన స్కిన్కి. సో స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. నా ఫేస్ క్లెన్స్ చేసేసుకున్నాను అనమాట సెటఫిల్ క్లెన్జర్ తోటి. తర్వాత లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. ఇది మేబిలిన్ బేబీ లిప్స్ అన్నమాట. అండ్ అప్లై చేసుకున్న తర్వాత నేను మాయిశ్చరైజర్ అయితే ఏం అప్లై చేసుకోవట్లేదు. ఇక్కడ నేను నైకా స్కిన్ పోషన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది డల్నెస్ అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుద్ది. ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనం మంచిగా మాయిశ్చరైజర్డ్గా కూడా అనిపిస్తుంది. సో నేను మాయిశ్చరైజర్ ప్లేస్లో నేను ఈ స్కిన్ పోషన్ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను అనమాట నా ఫేస్కి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మన స్కిన్లోకి అది అబ్జర్వ్ అయిన తర్వాత నేను ఫస్ట్ అయితే కలర్ కరెక్టనర్ యూజ్ చేస్తున్నాను. ఇది LA గర్ల్ నుంచి నేను కలర్ కరెక్టనర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కరెక్టర్. నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా, ఇదైతే జస్ట్ లైట్గా అప్లై చేసుకోవాలి. జస్ట్ మనకి ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మట్టుకు అప్లై చేసుకొని మనం బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకోవాలి. ఎక్కువ అయితే అప్లై చేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ మన స్కిన్ అంతా రెడ్గా అయిపోయినట్టు కనిపిస్తుంది. సో ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడే అప్లై చేసుకోండి. అండ్ నేనైతే మేకప్లో అంత స్పెషలిస్ట్ అంత ప్రొఫెషనల్ కూడా కాదు, ఏదో నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను అనమాట మేకప్. సో అదే మీకు చూపిస్తున్నాను. అండ్ తర్వాత బ్లెండ్ చేసేసాను కదా, బ్లెండ్ చేసిన తర్వాత నేను కన్సీలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది మేబిలిన్ ఫిట్ మీ కన్సీలర్, దాని షేడ్ వచ్చేసి హనీ. అండ్ ఎక్కడైతే నేను కలర్ కరెక్టనర్ అప్లై చేశానో నేను అక్కడ జస్ట్ అప్లై చేసుకొని మనం బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో నేను అక్కడే అప్లై చేస్తున్నాను అనమాట కన్సీలర్ వచ్చేసి. అండ్ నాకు ఈ కన్సీలర్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా క్రీమీ అండ్ తర్వాత మంచిగా మనకి స్పాట్స్ అయితే కవర్ అవుతున్నాయి. సో ప్రతి వీడియోలో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. నాకు ఈ కన్సీలర్ చాలా ఫేవరెట్ అనమాట. అండ్ తర్వాత నేను మళ్ళీ బ్యూటీ బ్లెండర్ యూజ్ చేసి నేను బ్లెండ్ చేసేసుకుంటున్నా. మీకు బ్రష్ కావాలంటే బ్రష్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం బ్యూటీ బ్లెండర్తో అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట బ్రష్తో కన్నా. సో అందుకోసం నేను ప్రతిసారి ఇదే యూజ్ చేస్తున్నాను. అండ్ బ్లెండ్ చేస్తాను కన్సీలర్. తర్వాత ఇది వచ్చేసి షుగర్ బ్రాండ్ నుంచి సీరం ఫౌండేషన్ అన్నమాట, లిక్విడ్ సీరం ఫౌండేషన్. అండ్ ఇది వచ్చేసి చాలా రన్నీగా ఉంటుంది. సేమ్ సీరం అయితే ఎలా మనకి ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అన్నమాట. అండ్ కవరేజ్ కూడా చాలా బాగుంటుంది, మీడియం టు ఫుల్ కవరేజ్ ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ షేడ్లో ఉంటుంది, 42 దీని షేడ్ వచ్చేసి. చాలా లిక్విడ్ చాలా రన్నీగా ఉంటుంది అన్నమాట. ఇది సేమ్ సీరం ఎలా అయితే మనకి ఉంటుందో అలానే ఉంటుంది.
అండ్ నేను గోల్డ్ షేడ్ అయితే ఎందుకు తీసుకున్నానంటే మనకి ఇది ఫెస్టివ్ మేకప్ లుక్ కదా, కొంచెం గోల్డిష్ ఫినిష్ రావడం కోసమని నేను ఇది తీసుకున్నాను అనమాట. అండ్ చాలా ఈజీగా కూడా బ్లెండ్ అయిపోద్ది, ఎందుకంటే అది ఆల్రెడీ చాలా మనకి లిక్విడ్ ఫామ్లో ఉంది కదా, సో ఈజీగా బ్లెండ్ అయిపోద్ది మనకి. అండ్ నెక్ కూడా అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కదా ఫేస్, సో నేను అదైతే సెట్ చేసేసుకుంటున్నాను. నేను అప్లై చేసుకున్న ఫౌండేషన్ అండ్ కన్సీలర్ని లాక్మే కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసి నేను సెట్ చేసుకుంటున్నాను. తర్వాత అయిపోయింది కదా, కాంపాక్ట్ అప్లై చేసిన తర్వాత నేను ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకుందామని, ఇది స్విస్ బ్యూటీ నుంచి 2-in-1 ఆల్రెడీ చూపించాను కదా, జెల్ ఐలైనర్ అండ్ తర్వాత వచ్చేసి దీంట్లోనే ఐబ్రో పౌడర్ ఉంటుంది, వాటితో నేను ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను. బట్ మధ్యలో మా బుడ్డోడు అయితే వచ్చేసి చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట, వాడి మీద సీరియస్ అవుతున్నాను కొంచెం. అండ్ ఫస్ట్ అయితే కొంచెం కోమ్ చేసుకున్నాను ఐబ్రోస్ కోమ్ చేసుకున్న తర్వాత నేను గ్యాప్స్లో ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను ఐ షాడో కోసం ఇది ఐ షాడో ప్యాలెట్ ఆల్రెడీ చూపించాను కదా, అదే యూజ్ చేస్తున్నాను. దాంట్లో ఒక గోల్డ్ షేడ్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ అది నేను బేస్ కింద క్రీజ్ ఏరియాలో అప్లై చేసి అండ్ తర్వాత మొత్తం అది కొంచెం బేస్ లాగా కనిపించేలాగా నేను అప్లై చేసుకుంటున్నాను, ఓన్లీ క్రీజ్ ఏరియాలోనే కాకుండా. అండ్ అదైతే అంతగా కనిపించట్లేదు, కొంచెం గోల్డ్ షేడ్లో ఉంది. అండ్ అది బేస్ లాగా ఉంటుంది, సో మంచిగా బ్లెండ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. అండ్ నేనైతే సింపుల్గానే వేసుకుంటున్నాను ఐ షాడో ఈసారి. అండ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కొంచెం డార్క్ రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. నేను శారీ అయితే రెడ్ కలర్ ఉంది కదా నా శారీలో, సో అందుకోసం రెడ్ అయితే తీసుకొని నేను కార్నర్స్లో ఎండింగ్ పాయింట్ దగ్గర కార్నర్స్లో వేసుకుంటున్నాను. ట్రయాంగిల్ షేప్లో చిన్న బ్రష్ యూస్ చేసి వేసుకొని తర్వాత దాన్ని బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత నేను యాక్చువల్లీ సిల్వర్ షేడ్ ఉంటుందేమో అని చూసాను ఐ షాడో ప్యాలెట్లో, బట్ ఆ షేడ్ అయితే లేదు దాంట్లో. ఉంటే నా శారీకి మ్యాచింగ్ సిల్వర్ షేడ్ అండ్ రెడ్ కలర్ మ్యాచ్ చేసి వేసుకుందాం అనుకున్నాను, బట్ లేదు. అందు గురించి ఇది కాపర్ గోల్డ్ షేడ్ లాగా ఉంది, కొంచెం షిమ్మరీగా ఉంది అన్నమాట. సో అది అప్లై చేసుకుంటున్నాను. ఇన్నర్ కార్నర్స్ నుంచి మిగతా ప్లేస్లో అంతా నేను అప్లై చేసుకొని జస్ట్ బ్లెండ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా బాగానే వచ్చింది, నార్మల్గా అంటే పెద్దగా హెవీగా అనిపించకుండా మంచిగా సింపుల్గా అనిపించింది నాకు. అండ్ అది బ్లెండింగ్ కంప్లీట్ అయిపోయాక నేను దాంట్లోనే బ్లాక్
ఐ షాడో ఉంది. దాన్ని జస్ట్ నేను ఐలైనర్ అయితే అప్లై చేయట్లేదు ఈసారి. నేను ఐ షాడోనే ఐలైనర్ కింద వేద్దామని ట్రై చేశానమాట. అండ్ ఇదైతే ఇలాంటి బ్రష్ ఉంటుంది ఐ షాడో మనం ఐలైనర్ వేసుకోవడానికి. సో అది యూజ్ చేసి నేను బ్లాక్ ఐ షాడో అయితే ఐలైనర్ కింద వేసుకుంటున్నాను. మనకంత పర్ఫెక్ట్గా రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అది బ్లెండ్ చేస్తాం కాబట్టి సో అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ నేను వాటర్ లైన్ కింద కూడా నేను ఇన్నర్ కార్నర్స్ దాకా కాకుండా మిడిల్లో దాకా నేను వేసుకుంటున్నాను అనమాట ఐ షాడో, బ్లాక్ ఐ షాడో. అండ్ లైట్గా చిన్నగా వింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేను ఐలైనర్ అయితే ఏమీ అప్లై చేయట్లేదు. ఏదైతే నేను వేసుకున్నానో బ్లాక్ ఐ షాడో అది కూడా నేను బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ తర్వాత ఇది షుగర్ నుంచి కాజల్ యూజ్ చేస్తున్నాను, షుగర్ బ్రాండ్ నుంచి. అండ్ వాటర్ లైన్లో నేను కాజల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ కాజల్ చాలా బాగుంటుంది, వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్ కూడా ఉంటుంది అన్నమాట. సో మనకి త్వరగా చెరిగిపోకుండా ఉంటుంది. అండ్ కాజల్ పెట్టేసుకున్నాక నేను ఐలైనర్ వేసుకోలేదు ఏమీని. ఆ తర్వాత నేను మస్కరా అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మేబిలిన్ హైపర్ కర్ల్ మస్కరా. అండ్ నా ఐ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను బ్లష్ ప్యాలెట్, ఇది ఆల్రెడీ చూపించాను కదా, ఏంజల్ రోజ్ బ్లష్ ప్యాలెట్, అది తీసుకున్నాను. దాంట్లో ఒక పింక్ షేడ్ తీసుకొని నేను బ్లష్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఓన్లీ చీక్స్కే కాదు, నోస్ కూడా అప్లై చేసుకుంటే మంచిగా మనకి ఆ పింకిష్ గ్లో అనేది వస్తుంది అన్నమాట. సో లైట్గా నోస్ కూడా నేను అప్లై చేసుకున్నాను బ్లష్. తర్వాత హైలైటర్, ఇది సిల్వర్ షేడ్ వచ్చింది ఆ హైలైటర్, ఇది పౌడర్ హైలైటర్ అన్నమాట. అది నేను జస్ట్ ఎక్కడైతే మనం హైలైట్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ హైలైట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి నోస్కి, తర్వాత కొంచెం ఐబ్రోస్ కార్నర్స్లో, అండ్ తర్వాత చీక్స్కి అప్లై చేసుకుంటున్నాను అన్నమాట, హైలైట్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇది లిప్స్టిక్, లాక్మే ఎన్రిచ్ మ్యాట్ లిప్స్టిక్ ఇది. అండ్ దీని షేడ్ వచ్చేసి PM10 పింక్ షేడ్ వస్తుంది. అండ్ లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత ఇది లిప్ గ్లాస్ అన్నమాట, ఇది నైకా నుంచి లిప్ గ్లాస్. నేను ఓన్లీ జస్ట్ మిడిల్లోనే అప్లై చేసుకున్నాను, జస్ట్ హైలైట్ చేయడానికి. అండ్ నా మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా మన మేకప్ ఫిక్స్ చేసుకోవడం కోసం అండ్ స్టే ఎక్కువ ఉండడం కోసం నేను మేకప్ ఫిక్సర్, ఇది ఆల్రెడీ చూపించాను కదా, స్విస్ బ్యూటీ నుంచి మేకప్ ఫిక్సర్ అప్లై చేసుకున్నాను. అండ్ నా మేకప్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది, చూడండి చాలా బాగుంది కదా, సింపుల్గా అండ్ చాలా క్లాసీగా అనిపిస్తుంది. అండ్ నేనైతే కొంచెం ఫెస్టివ్ లుక్ కదా, సో జ్యువెలరీ అయితే పెట్టుకున్నాను. అండ్ నా ఫైనల్ లుక్ అయితే చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అండ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.